రుణాల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమంలో కంపరపు నాగేశ్వరరావు రైతులకు రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆరుగాలం శ్రమించి అభద్రతా భావంతో జీవించి ఆత్మస్థైర్యంతో నిరంతరం శ్రమిస్తూ దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న అన్నదాతలను రుణాల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని కాకినాడ జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ కోశాధికారి అభ్యుదయ రైతు కంపవరపు నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన కిర్లంపూడి ఏనుగు వీధి రామాలయం వద్ద ఉన్న అంబేద్కర్ స్మృతి వనంలో జగపతి నగరం ఎస్ఎల్వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంపరపు నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, నేడు దేశంలో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నప్పటికీ వ్యవసాయాన్ని జీవన ఆధారంగా నమ్ముకొని తాను పస్తులుండి పంటలు పండిస్తూ దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న ఘనత రైతులకే దక్కుతుందన్నారు. అటువంటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందుతున్నాయన్నారు. బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు, మండల వ్యవసాయ శాఖ అధికారిని జోకా అమృత మాట్లాడుతూ భవిష్యత్తులో వ్యవసాయం రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంకల్పం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మొక్కులు పంపిణీ చేశారు. పాఠశాల కరస్పాండెంట్ కొల్లా సత్య సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు రైతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ కొల్లా సూరిబాబు, చైర్మన్ తిబిరి శెట్టి వెంకటేశ్వరరావు, హరిత సంకల్పం సేవా సంస్థ ప్రతినిధి రోజీ, మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఆకుల సురేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు మల్లా రామకృష్ణ, రైతులు బి శెట్టి నారాయణరావు, కరణం వెంకటేశ్వరరావు, గోడే బాల, డాక్టర్ సత్యానందం, సంగన వెంకటేశ్వరరావు, గోడే బుజ్జి, గోడే చంద్రశేఖర్, పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దేశంలో 60% మంది కుటుంబాలు కానీ ప్రజలు కానీ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారే. అందుకే భారతదేశానికి రైతు వెన్నెముక. అలాంటి రైతులు వాళ్ళ కుటుంబాలకు కూడా ఈరోజు రైతు దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మా ఎస్ఎల్వి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎప్పుడు కూడా విద్యార్థులకు ఎప్పుడు చదువులు, పుస్తకాలు, ఎగ్జామ్స్ ఇలానే కాకుండా వాళ్ళల్లో సమయ స్ఫూర్తిని పెంచడం కోసం, సామాజిక స్పృహ, సమాజంలో ఎలా బ్రతకాలో తెలపడం కోసం, తద్వారా సమయస్ఫూర్తిని కలిగించడం కోసం ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ కాస్త సమయం ఓపికట్టండి. ప్రతి ఒక్క రైతు కూడా మేము సన్మానం చేస్తాము. చిన్నపిల్లలకు ఇచ్చే ఈ దేశంలో ఇద్దరు చాలా రిస్క్తో బతుకుతున్నారు. అంటే ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో బతుకుతున్నారు. ఎవరో చెప్పండి. ఆర్మీ తన ప్రాణాలకు ముప్పని తెలుసు, శత్రువులు తను కాల్ చేస్తారని తెలుసు, కానీ సరిహద్దుల భద్రత కాపాడుతూ మంచులో, కొండల్లో, చలిలో భార్య పిల్లలను వదిలి ఈ భరత మాత రక్షణ కోసం ఉన్నటువంటి 100 కోట్లాది మంది భారతీయుల కోసం వాళ్ళు నిద్రాహారాలు మాని వాళ్ళు కాపలాగా వస్తుంటారు. అలాగే ఈ దేశ ప్రజల కోసం, క్షుద్బాధను తీర్చడం కోసం శ్రమించేటటువంటి వ్యక్తి రైతు. 2 వ్యక్తి
ఆ పంట చేతికి వస్తుందో లేదో తెలియదు, పండించినటువంటి పంట గిట్టుబాటు అవుతుందో లేదో తెలియదు, ఈ వాతావరణం అనుకూలిస్తుందో లేదో తెలియదు. అయినప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో నాగళ్ళ భుజాన్ని వేసుకుని తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వం, ఇంకా మీరు నిద్ర లేవరు, కోడి పూసతో మీరు ఏకూజామని పొలం వెళ్తాడు. ఈ ప్రపంచంతో పనిలేదు. తీక్షణమైనటువంటి ఎండ కాసిన, కోరున వర్షం కురిసిన తన కర్తవ్యాన్ని తాను నిరవధికంగా కొనసాగించేటటువంటి వ్యక్తి రైతు. నేను ప్రభుత్వంలో ఒకటే కోరుతున్నాను, మీరు రుణాలు మాఫీ చేయడం కాదు, రైతుని రుణాల బారిన పడకుండా మీరు కాపాడండి. అంత రుణాలు ఎలా అయిపోతాయి రైతుకి? మీరు అరాకొర డబ్బులు మా మీద వెదజల్లి మీ ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం కాదు, రైతుకి ఆర్థిక పరిపుష్టిని కలిగించేటటువంటి ప్రణాళికలు వేయండి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటివి గుట్టుముక్కల్లా ఇసురుతూ మీరు మమ్మల్ని బానిసంగా చేయొద్దు. మా బ్రతుకు మేము బతకగలం, మాకు గిట్టుబాటు ధర కల్పించండి. అదే రోడ్డు ఎక్కుతారండి, టమాటాలు రేటు పెరిగిందంటారు, ఉల్లిపాయలు రేటు పెరిగిందంటారు, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అంటారు, ఆందోళన చేస్తారు. మరి కార్పొరేట్ కంపెనీలు మనకు తెలుసని సరుకులు పెంచితే రేట్లు ఎవరు ప్రశ్నిస్తున్నారండి? మనం వాడే వస్తువులన్నీ కూడా పెరుగుతున్నాయి మార్కెట్లో. ఎవరైనా ఓ పేస్ట్ ఖరీదు పెరిగిందంటే అడుగుతున్నారా? ఓ సబ్బు ఖరీదు పెరిగితే అడుగుతున్నారా? పెరిగిన అడిగినంత ఇచ్చేసి మనం కొనుక్కొస్తున్నాం. కానీ రైతు తను పండించినటువంటి వస్తువుల్ని బేరవాడి మరీ కొంటున్నాం. మీరు బేరవాడకండి. దాని వెనక రైతు కష్టం ఉంది. 364 రోజులకు కష్టపడితేనే అది మీ చేతికి వస్తుంది. దానికి ఇవ్వడానికి ఓ 4-5 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతున్నారు? అనేక సార్లు నష్టాన్ని సరిచూసేటువంటి రైతు ఈవేళ టమాటా రేటో, ఉల్లిపాయల రేటో, మరో కూరగాయల రేటో పెరిగినప్పుడు గొగ్గోలు పెట్టి రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ప్రజలంతా కూడా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు ప్రజాప్రతినిధులు. అది మంచి పద్ధతి కాదు. రైతు కష్టాన్ని ఆలోచించండి. రైతు ఎంత కష్టపడితే అది భారత ప్రజానీకానికి అందుతుంది. ఈవేళ నూనె గిన్నెల కొరత ఎక్కువగా ఉంది. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మరి అటువంటిప్పుడు వాళ్ళకి పెట్టుబడి చాలా ఎక్కువగా, ఇప్పుడు అన్నట్టు ఒక రైతు మనకి చెప్పారు 1800 ఉంటుందండి. డిఏపి కూడా 1550 అయిపోతుందండి జనవరి తర్వాత. అరే అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోయింది. అయితే కొన్ని టెక్నాలజీస్, ఇప్పుడు మేము అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఇందాక సభ మీద ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, అందులో సత్యరాజు గారు కూడా ఒక పాయింట్ చెప్పడం జరిగింది. మేము చిన్న చిన్న టెక్నాలజీస్లో కొన్ని చేంజెస్ చెప్తాం, ఆ ఫార్మర్స్ యాక్సెప్ట్ చేయరు. అది మేము కొన్ని ప్రయోగాల రూపంలో కూడా చెప్తామండి. చిన్న చిన్న వాళ్ళకి తెలిసిన అగ్రికల్చర్ వాళ్ళకన్నా మాకు ఎక్కువ తెలుసని కాదు, ఆ టెక్నాలజీ కనుక పాటిస్తే ఖచ్చితంగా ఈల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది. సో ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ZBNF కానీ, మన ఇప్పుడు పెస్టిసైడ్ ఉందనుకో 1 లీటర్ ఒక 2000 కాస్ట్ ఉందనుకో, మనం ఒక 200 to 300 కూడా న్యాచురల్గా మనం కషాయాలు కానీ అలాంటివి స్ప్రే చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇన్కమ్ పెరుగుతుంది. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. ఇన్కమ్ ఎకరానికి ఒక 50,000 60,000 అనుకో. ఇప్పుడు ఫిష్ పాండ్స్ చాలా మంది తవ్వించేసుకునేవారు, ఎందుకంటే వాళ్ళకి 60,000 1 ఇయర్కే వస్తుందని చెప్పి. అదే మన అగ్రికల్చర్కి వచ్చినప్పుడు 20,000 కూడా రాదు ఎకరానికి. సో అందుకని అగ్రికల్చర్ ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు నవ్వేడేస్లో. అయితే కొత్త టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ అని, ZBNF అని, మనకు తెలుసో లేదో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద 440 కోట్లు ఈ బడ్జెట్లో మనకి అలాట్ చేయడం జరిగింది. మన స్టేట్కి 440 crores మనకి PM గారు అనౌన్స్ చేశారు. సో రైతుని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇన్కమ్ పెంచే రీతిలో కొత్త సాంకేతిక పద్ధతిని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు కూడా, ఫార్మర్స్ వాళ్ళు.